టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలారా, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్ మహాశైలారా, క్లియర్గా చివరన ఆ పేరున్నటువంటి వ్యక్తులు బీసీల కోట్లేయరట. మేము వెయ్యం, బీసీల కోట్లేయం. అరే మరి మీ యూనియన్ అంతా ఈయనకు మద్దతు ఇస్తుంది అంటే యూనియన్ మద్దతు ఇచ్చుకుంటే అండి మా కులపోని నిలబడ్డాడా? మాకు అనవసరం. మాకు మొత్తం నిన్న సెగ్రిగేట్ చేస్తే 2400 మంది వెళ్ళిరా రెడ్లు. 2400 మంది రెడ్ల ఓట్లకి 4 నిలబడరాయా? ఇక ఏడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పట్టభద్రులు కాదు, టీచర్ ఎమ్మెల్సీ నుంచి. సారీ, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక ఆయన శ్రీపాల్ రెడ్డి, రెండో ఆయన నర్సిరెడ్డి, మూడో ఆయన ఎవరు నిలబడరు? ఆయన పేరేంది? తపాస్ నుంచి ఏదో నిలబడ్డ ఆయన పేరేందో, హర్షవర్ధన్ రెడ్డి. ఇంకో ఆయన పేరు ఏందో ఉండే, ఆయన పేరే మర్చిపోయినాం. తపాస్ నుంచి నిలబడ్డ ఆయన పేరేంది? ఎవరికైనా తెలుసా బాయ్ సాబ్? జరా కామెంట్లలో చెప్పండి. సరోత్తమ్ రెడ్డి, కరెక్టే. సరోత్తమ్ రెడ్డి. వీళ్ళు 4 ఓట్లెన్ని? ఈ నలుగురు ఒకే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 26,000 ఓట్లలో వీళ్ళ ఓట్లు కేవలం 2,400 ఓట్లు వీళ్ళే. 2,400 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు మాదే గెలుపు అంటారు. అంటే ఎందుకు గెలుపు అంటారు? ఇక్కడ ఉన్నటువంటి 22,000 ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ, ఇవి ఓట్లు. ఇలా కథ ఏందట అంటే ఈ ఓటర్లకు మేము 10,000 ఇస్తాం, ఈ ఓటర్లకు నేను 10,000 ఇస్తా అని శ్రీపాల్ రెడ్డి తిరుగుతుంటాం. టీచర్లను కొంటామని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళది అదే కథ. అయితే పోనీ ఈ బీసీ వర్గాల్లోంచి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఒకటి పూల రవీందర్, రెండోది సుందర్రాజ్ యాదవ్, వీళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ వర్గాల ఓట్లు 26,000, 22,000 ఓట్లు వీళ్ళయి, 2,400 ఓట్లు వీళ్ళయి. కానీ వీళ్ళు ఏమంటారు? మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా గెలుస్తారట అంటే ఓట్లు కొంటాం టీచర్ల దగ్గర, టీచర్లు వట్టిగానే అమ్ముడు పోతారని వీళ్ళు మాట్లాడుకుంటారు. చూసుకోరి, టీచర్లు వట్టిగానే పైసలకు అమ్ముడు పోతారు, వాళ్ళని సంఘాలలో కట్టేసినాము, కానీ మేమంతా ఒకటే. ఏ టీచర్లు అమ్ముడు పోతారంట? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ టీచర్లు పైసలు ఇస్తే అమ్ముడు పోతారు వాళ్ళు. అయితే వీళ్ళలో ఎవరు గెలిచినా, ఈ 4 ఇట్లలో ఎవరు గెలిచినా ఈడబ్ల్యూఎస్ కోటాకు జై కొడతారు వీళ్ళు 1000%. వీళ్ళు ఈ ఇద్దరిట్లలో ఎవరు గెలిచినా ఈడబ్ల్యూఎస్ రద్దు కోసం పోరాటం చేస్తారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తే ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి బిడ్డలకు న్యాయం జరుగుతుంది. వీళ్ళు గెలిచి మీ కుత్తిక మీద కాలు పెట్టి మేము రిజర్వేషన్లు కాపాడుకుంటామని దిగిరన్నట్టు వీళ్ళంతా. శ్రీపాల్ రెడ్డి గురించి మీ అందరికీ తెలుసు. శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు, తెలంగాణ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ ఉంది కదా, పిఆర్టీయు. ఈ పిఆర్టీయుకు సంబంధించినటువంటి శ్రీపాల్ రెడ్డి మీ అందరికీ తెలుసు, సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ హయత్ నగర్ ఏరియాలో పిఆర్టీయు సంఘం స్థలాన్ని 700 గజాల స్థలాన్ని అమ్మేసుకుంటాం కోట్ల రూపాయలతోటి, సంఘాన్ని అడ్డం పెట్టుకొని. రెండోది వంగ, ఆయన పేరు ఏందో మహేందర్ రెడ్డి ఏదో, ఆయనకు 15 కోట్ల రూపాయలకు అక్కడ టీచర్ ఎమ్మెల్సీ అమ్ముకొని ఆ 15 కోట్ల రూపాయలు తెచ్చి ఈడ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా రెండోది ఏంటంటే శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి ఆ అధ్యక్ష స్థానాన్ని ఖాళీ చేసి
బీసీలు నాకు ఓట్లేస్తే ఆ స్థానం ఇస్తా, ఆ, ఈయన ఇస్తా అన్నాడు, ఇయ్యాలి కదా, ఇయ్యలే. ఇప్పుడు ఓడిపోగానే మళ్ళీ పోయి పిఆర్టీ అధ్యక్ష స్థానంలో కూర్చుంటాడట. అది అట్లనే పెట్టుకుంటాడు, అట్లా స్టాండ్ బైలా. ఇక ఈయనకు సంబంధించిన లలిత కళలు ఒక్కటి కాదు, ఎన్ని ఫోన్లు నాకు అబ్బాబాబా మామూలుగా లేవు, ఎంట తిరిగేటోళ్ళే. ఈయన కథ ఇట్లా, నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడ వాస్తవం. ఈడబ్ల్యూఎస్ అన్యాయం అనేటువంటి మాట ఒక్క మాట కూడా చెప్పలే. ఈ 4 అభ్యర్థులతోని ఈడబ్ల్యూఎస్ అన్యాయం అయినటువంటి రిజర్వేషన్ అని చెప్పించండి చూద్దాం. వీళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? వీళ్ళు వీళ్ళ వర్గాల ప్రయోజనాల కోసం ఉంటారు, మన వర్గాల ప్రయోజనాల కోసం ఉండరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ టీచర్లరా, ఆదివాసీ సోదరులరా, మన బిడ్డలకు రావాల్సినటువంటి బువ్వను దొంగతనంగా ఎత్తుకపోయినటువంటి దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. పార్టీలందరూ బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు కానీ టికెట్లు ఇచ్చే మొత్తం రెడ్డిలకి ఇస్తున్నారు. ఇక్కడ టికెట్లు ఇది శ్రీ పిఆర్టీ ఉంది, ఈడ రెడ్డికే ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ టికెట్, ఆడ రెడ్డికే. మరి యూటీఎఫ్ నుంచి ఉంది, యూటీఎఫ్ నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టిరా? ఈసారి బీసీ అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేది ఉండే కదా, అది ఇయ్యలే. హర్షవర్ధన్ రెడ్డి గారు వాస్తవానికి నాకు మిత్రుడు. హర్షవర్ధన్ రెడ్డి గారిది మహబూబ్ నగర్ జిల్లా. ఆయన అక్కడ పోటీ చేసినప్పుడు ఇదే ప్లేస్లో నిలబెట్టి నేను ఆర్థిక సాయం చేసి నువ్వు కొట్లాడుపో, నువ్వు పోరాటం చేస్తున్నావు అని చెప్పి తోలిచ్చింది నేనే. కొంచెం మంచోడలే. సరే, అది ఏమైనా కూడా చేసి తోలిచ్చిన, అది ఇడిచిపెట్టి మళ్ళీ ఇడికి వచ్చాడు. సరే, సరోత్తమ్ రెడ్డి ఈయన పిఆర్టీయే, ఈయన ముగ్గురు పిఆర్టీ వాళ్ళు 3 పాయాలుగా విడిపోయి పోటీ చేస్తూ ఉన్నారు. మనమే సంఘాలు కట్టుబాట్లను తిరుగుతూ ఉన్నాం. విషాన్ని జాలిలో పెట్టి ఉడబోయి నువ్వు ఫిల్టర్ చేయి, ఏం చేసినా అది విషమే అంతే. వీళ్ళ వల్ల వీళ్ళలో మరొకరు గెలిస్తే ఏం జరుగుతుందంటే, ఇప్పటికే 14 మంది రెడ్లు ఉన్నారు, వీళ్ళు 15 అవుతారు, గంతే 15 అవుతారు. నేను చెప్తా ఉన్న టీచర్ మహాశైలారా, మీ హక్కుల కోసం తీర్మార్మల లేడా మండల్లో? మీ హక్కుల కోసం తీర్మార్మల నుండి అదనంగా ఇంకొక బిడ్డను పంపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ టీచర్లు వీళ్ళకు ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి ఈ వర్గాల నుంచి ఉండనుకో, వీళ్ళకి సంబంధించినటువంటి ఓటరు ఇంకో రెడ్డి గారు మీ ఎంట తిరిగినా మీ కోటేయడు, పరద సాటుకు పోయినాక వీళ్ళ వర్గాలకే వేసుకుంటాడు. మీరు కూడా ఎవరైతే వీళ్ళెంట తిరుగుతూ ఉన్నారో పరద సాటుకు పోయినాక మీ పని మీరు చేయండి. పొరపాటున కూడా 2వ ప్రాధాన్యత ఓటు కూడా వీళ్ళకి రావద్దు. ఒకవేళ 2వ ప్రాధాన్యత ఓటు పడితే ఈ బీసీల మధ్యనే పడాలి తప్ప ఇంకొకరికి పడకూడదు. ఒకరికి ఫస్ట్ వేస్తే ఒకరికి సెకండ్ వేస్తే ఫస్ట్, అట్లా. అందుకోసమే టీచర్ మహాశైలారా, ఇవాళ తెలంగాణ సమాజం అంతా, మరీ ముఖ్యంగా బీసీ ప్రజలంతా ఇట్లా అరమూత కళ్ళతోటి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మా బీసీ బిడ్డలు, మా బీసీ టీచర్లు, మా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ బిడ్డలు ఖచ్చితంగా ఈ వాదాన్ని గెలిపిస్తారు, తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున లేసినటువంటి బీసీ వాదానికి అండగా నిలబడతారనేటువంటి లక్ష ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఆశలను మీరు మేధావి వర్గం నిలబెడతారనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో చెప్తా ఉన్నా. మీరు బీసీ వాదాన్ని గెలిపియండి, మీకు ఏ కష్టం వచ్చినా ఈ బీసీలంతా అండగా ఉంటారు. ముఖ్యంగా కేజీబీవీ టీచర్లు కానీ, లేకపోతే మోడల్ స్కూల్ టీచర్లు కానీ, మీ అందరి కష్టం నాకు తెలుసు. ఎందుకంటే ఇందులో ఎవరో రిప్రజెంట్ వీళ్ళు ఉండగానే కదా ఇవన్నీ జరిగింది. 317 జీవో వచ్చింది ఎవరు? వీళ్ళు ఉండగానే కదా. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నాశనమైంది వీళ్ళు ఉండగానే కదా. మన పేద వర్గాల పిల్లలకు అందాల్సినటువంటి విద్య కాడ వీళ్ళు ఎంతమంది ఉంటే ఇంకా నెరవేరుస్తుంది? నేను టీచర్ల వైపు గొంతెత్తుతాను ఒక ఆయన అంటాడు. ఏం గొంతెత్తుతో? ఉన్న 14 మంది ఎందుకు ఎత్తలేరు? ఉన్నోళ్ళు ఎందుకు ఎత్తలేరు? ఉన్న 14 మంది ఎందుకు ఎత్తలేరు? వీళ్ళంతా వీళ్ళు ఆలే కదా. మరి ఒక్కడే తీన్మార్మల్లన్నా నేను 2-3 సెషన్లకు హాజరైతే ప్రజలారా ఎన్ని రకాలుగా మీ సమస్యలను ప్రభుత్వంలో మండలిలో మాట్లాడినో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మంటి పనికైనా ఇంటోడు ఉండాలని చెప్తారు. అందుకోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ టీచర్లారా, ఆదివాసీ సోదరులారా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీ వాదాన్ని నిలబెడతారా సంపుకుంటారా మీ చేతిలోనే ఉంది. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతోటి 10% టీచర్ ఉద్యోగాలలోకి జొరబడరు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఓటు హక్కు లేదు కాబట్టి బచాయించారు, లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతారు. శ్రీపాల్ రెడ్డి సంఘానికి మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ
ఏది ఉమ్మడి 3 జిల్లా వరంగల్, నల్గొండ, ఖమ్మంలో 13 జిల్లాలు, కొత్త జిల్లాలు, ఒకటి సిద్దిపేట కూడా కొంత కలిసింది. ఈ జిల్లా అధ్యక్షులు ఒక్క బీసీ అని ఉన్నాడా చూడ్రి, మొత్తం రెడ్లను పెట్టిండు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఈయన ఎమ్మెల్సీ. మళ్ళా కింద మండల కార్యదర్శులు మాత్రం బీసీ, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేపియాలి కదా, జై కొట్టాలి, జెండా పట్టాలి. మనకి ఏమైనా సిగ్గు అనిపించాలి మనకు. ఇంకా ఈ సంఘంలో ఉండు కంటే అక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో పిఆర్టీయూ నిట్ట నిలువున జీరిపోయింది. ఎక్కడికక్కడ అయిపోయింది, నిట్ట నిలువున జీరిపోయి బీసీలంతా ఒకటైపోయారు. అక్కడ మేము పనిచేయమని చెప్తా ఉన్నారు. సో కాబట్టి టీచర్ మహాశైలారా, మీరు అత్యంత కీలకంగా నిర్ణయం తీసుకునేటువంటి సమయం. అయితే వీళ్ళంటే ఎవరెవరు అయితే బీసీలు తిరుగుతూ ఉన్నారో కొద్దిగా వీళ్ళని కనిపెట్టండి. వీళ్ళంట ఎవరైతే బీసీల పేరు మీద చెప్పి తిరుగుకుంటా ఉన్నారో వీళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. శ్రీపాల్ రెడ్డి అంట, నర్సిరెడ్డి అంట, హర్షవర్ధన్ రెడ్డి అంట, సర్వోత్తమ్ రెడ్డి అంట, వీళ్ళంట బీసీలు ఎవరైనా తిరిగితే కొద్దిగా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే ఎవరు ఎటువైపు అనేది చెప్పాలి కదా. బీసీల ద్రోహి ఎవడు, బీసీలకు అనుకూలంగా ఎవడు అనేది కూడా తేలాలి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దీన్ని పరిశీలించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పూల రవీందర్, సుందర్రాజ్ యాదవ్. కాంగ్రెస్, బీజేపీ ఓవరాల్ గా 3 ఎమ్మెల్సీ స్థానాలలో కూడా కేవలం ఒక మల్క కుమరయ్యకే టికెట్ ఇచ్చిందండి, ఎవరికి ఇవ్వలేదు. అక్కడ కూడా ఏది కరీంనగర్ ఒక్క మల్క కుమరయ్యకు మాత్రమే అక్కడ బీసీ వానికి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ దొక్కింది, పార్టీ తరఫున. ఏం మిగతా మొత్తం అప్పర్ క్యాస్టే. అందుకోసమే బిడ్డలారా, సోదరులారా, నా అన్నలారా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఇది బీసీ ఉద్యమ ఆత్మగౌరవ ఎన్నిక. ఇది ఎమ్మెల్సీ ఎన్నిక కాదు, బీసీ ఉద్యమంకు రెఫరెండం జరుగుతూ ఉంది. ఇవాళ ఆ రెఫరెండంలో మీరే గెలవాలి. అక్కడ పట్టభద్రుల తరఫున కూడా ఎవరండి, మన ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు, ఆయన కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. సరే, రేపు ఏది 24 తారీఖు రోజు కరీంనగర్లో బీసీ మేధావుల ఇంటలెక్చువల్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరు కాబోతా ఉన్నాను.